ఈ ఠాక్రే సోదరుల కలయిక తర్వాత. అయినా కూడా దాన్ని తోసి రాజని నాన్ మరాఠాస్ అందరూ బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అయ్యే ఎగ్జాక్ట్ రిజల్ట్గా మనం భావించవచ్చా? పత్రిజీ, నీకు మన కో ప్యానలిస్ట్ కి ప్రేక్షకులందరూ నమస్కారాలండి. మనం ఈ ఎగ్జిట్ పోల్స్ దృష్ట్యా, తర్వాత గ్రౌండ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ దృష్ట్యా మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిది ఈ యొక్క వంశవాద రాజకీయాలని దేశం అంతా వ్యతిరేకిస్తోంది, దాన్ని అపోజ్ చేస్తుంది. అఖిలేష్ యాదవ్ ఓడిపోయాడు, అక్కడ తేజస్వి యాదవ్ ఓడిపోయారు, తర్వాత మనకు ఇక్కడ కేటీఆర్ ఓడిపోవడం, అలాగే దేశవ్యాప్తంగా ఇక్కడ మన వీళ్ళు శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత రాజ్ ఠాక్రే వీళ్ళు ఓడిపోవడం, ప్రస్తుతానికి ఒక స్టాలిన్ తప్ప మనం చూస్తే దేశవ్యాప్తంగా ఈ కుటుంబ రాజకీయాలన్నీ ఫ్లాప్ అయినాయి. ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు మనకు అర్థం. సో అదే పంతాలు ఇక్కడ కూడా జరుగుతుంది. రెండు నెగటివ్ రాజకీయాలు, రాజ్ ఠాక్రే గాని ఉద్ధవ్ ఠాక్రే గాని నెగటివ్ రాజకీయాలు చేశారు. అక్కడ మనం చూస్తే రస్మలై వచ్చిందని, లుంగి వాళ్ళని చెప్పేసి ఇలా దక్షిణాదిని వాళ్ళని కించపరచడం, వాళ్ళని హీనంగా మాట్లాడడం, ఇవన్నీ చేసరికి నెగిటివ్ రాజకీయాలు ఎవరికి నచ్చట్లేదు. ఏదో ఒక దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు ఓటేస్తేనే వాళ్ళు గెలిచిపోయారని అటువంటి విశ్లేషణ మనం చేయలేం. కాబట్టి దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు ఓటు వేసి ఉండొచ్చు కాక, కానీ దాంట్లో కూడా మనం చూడవలసింది ఏంటంటే కనుక ఈ నెగిటివ్ రాజకీయాల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని అర్థం చేస్తుంది. తర్వాత మనం దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక, రాజ్ ఠాక్రే ఈ యొక్క అగ్రెసివ్ స్టాండ్ తీసుకొని ఒక విధమైనటువంటి మరాఠీ మానూస్ గతంలో మనకు బాలాసాహెబ్ ఠాక్రే చేసిన దృష్ట్యా ఆయన కూడా మొదలు పెట్టేసరికి అసలే చాలా పాపులర్ అనుకుని, ఎంత పాపులర్ చూసాం మనం. అక్కడ ఎంఐఎం కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి. సో ఆయన పాపులర్ కాదు, గుండాగర్దీ చేయడం మాత్రమే అలవాటైంది. కాబట్టి ప్రజలు దాన్ని కంప్లీట్ గా తిరస్కరించారు. గతంలో ముంబై అన్నది ఈ గ్యాంగ్ వార్స్ తోటి, ఈ ఫ్యాక్షనిజం తోటి బాగా ఉడికిపోయినటువంటి ప్రాంతం, అందుకని దాన్ని తిరస్కరించారు. ఇంకా చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే, ఈ రోజు సర్వేల ప్రకారం మనం చూస్తే వీళ్ళకి యూబీటీ వాళ్ళ కూటమికి ముస్లిం ఓట్ల వల్లనే ఈ రోజు వాళ్ళకి వచ్చే 4-5 సీట్లు ఏమి వస్తున్నాయో, 50 సీట్లు ఏమో అంటున్నారో, అవి మైనారిటీ ఓట్ల వల్లే వదులుతున్నారు. అంటే కోర్ హిందూ ఓటర్ దేనినైతే వాళ్ళు శివసేన బాలాసాహెబ్ ఠాక్రే సమయంలో హిందూ ఓట్ని ఆయన కన్సాలిడేట్ చేశారో, హిందూ హృదయ సామ్రాట్ అనే పేరు ఉండిందో అది కోల్పోయారు. వీళ్ళు మైనారిటీ మళ్ళీ అపీస్మెంట్ పార్టీగా తయారయ్యారు. వాళ్ళకి వచ్చిన 4-5 ఓట్లు అవే. మొత్తం మన దేశంలో చూసేటువంటి ఈ డైనాస్ట్లు అందరూ అదే పరిస్థితి. అఖిలేష్ యాదవ్ కావచ్చు, యాదవ్లు కావచ్చు, మనకు కేటీఆర్ కావచ్చు, ఇలా మనం దేశవ్యాప్తంగా చూసేటువంటి ఈ ఫ్యామిలీ పార్టీలు, మనకు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక వడ్రా కావచ్చు, వయనాడులో ఎందుకు గెలుస్తున్నారు? కాబట్టి ఈ మైనారిటీలు మాత్రమే వీళ్ళకి సమర్థించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నారు. కాబట్టి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కూడా మనం బీజేపీకి బీట్గా మనం చాలా స్పష్టంగా అందరూ నార్మల్ గా ఇచ్చేటువంటి అనాలిసిస్, అది చాలా తప్పు పొరపడుతున్నారు వాళ్ళు. ఓవైసీ బీజేపీ మీద టార్గెట్ చేయట్లేదు. ఓవైసీ ఈ మైనారిటీ ఓట్లు, ముస్లిం ఓట్లు ఏ పార్టీలకు వెళ్తున్నాయో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ముస్లిం ఓట్లని తన సైడ్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్రమేపీ పెరుగుతున్నాడు. బీహార్ లో పెరిగాడు, తర్వాత మనకు అహ్మదాబాద్ లో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది, అలాగే ముంబైలో వాళ్ళకి ప్రెసెన్స్ ఉంది, ఉత్తరప్రదేశ్ లో ట్రై చేస్తున్నాడు. అతను లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఎంఐఎం. ఏదో చాలా ఈజియెస్ట్ అనాలిసిస్ నేను చూసాను. చాలా మంది బీజేపీ బీటీఎం అనడం చాలా సునాయాసం. ముస్లిం ఓటు బీజేపీకి ఎలాగో పడదు, కాబట్టి అతను ఏం ముస్లిం పాలిటిక్స్ చేసినా కానీ అది కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం ఉంటుంది, కానీ బీజేపీకి సంబంధం లేదు. ఈ 90-95% ముస్లిం ఓట్స్ బీజేపీకి పడవు. దాంట్లోనే ఈ ఫిషింగ్ అంతా కూడా. రెండు రెటారిక్ గా మాట్లాడారు. ఎందుకంటే మనకు దేవేంద్ర ఫడ్నవీస్ ఒక హిందూ మరాఠానే మేయర్ అవ్వబోతున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చినందుకు దాన్ని కౌంటర్ ఇచ్చాడు. మన దేశంలోనే హిజాబ్ వేసుకున్నటువంటి ఆవిడ ప్రధానమంత్రి అవుతున్నారడానికి ఆ పొలిటికల్ రెటారిక్ తోనే మనం చూడాలి. దానివల్ల ముస్లిం కన్సాలిడేషన్ అవుతుంది. ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రేకి పడాల్సిన ఓట్లు ఎంఐఎం షిఫ్ట్ అయ్యాయి, కానీ ఆ ఓట్లు బీజేపీకి పడలేవు కదా. అది బీజేపీ కన్సాలిడేషన్ అయిపోయింది, బీజేపీకి పడాల్సిన హిందూ ఓట్లు పడిపోయినాయి. ఈ షిఫ్ట్ అంతా కూడాను ముస్లిం ఓట్లలోనే ఉండబోతుంది, అంతకు మించి ఇంకేమీ లేదు. గతంలో మనం చూసాము, ముస్లిం ఓట్లు ఎంఐఎం పడకుండా కంప్లీట్ అఖిలేష్ యాదవ్ యూపీలో వేశారు. సో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, రీజనల్ పార్టీస్ ఉన్నాయో, వాటి నుంచి ముస్లిం ఓట్లను తను కన్సాలిడేట్ చేసుకునే దిశగా లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నాడు ఎంఐఎం. ఆ దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి.
తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అక్కడ ఉన్నటువంటి జెన్జీ అంటున్నాం కదా, కొత్తగా వస్తున్నటువంటి జనరేషన్ బాలాసాహెబ్ ఠాక్రే చూడలేదు వాళ్ళు ఎవరు కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దీని ఆధారంగానే వాళ్ళు చేస్తున్నారు. కొద్ది కాలం ఉద్ధవ్ ఠాక్రే మనకు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకము, వాళ్ళు చేసినటువంటి గుండాగర్ది ప్రజలు చూశారు. అప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో వీళ్ళు ఏం చేశారు, కంగనా రనౌత్ మీద ఎలా చేశారు వీళ్ళు, మన అక్కడ గోస్వామిని ఎలా హింసించారు, ఇటువంటి చాలా చూశారు అప్పట్లో. వీళ్ళ గుండాగర్ది అంతా చూశారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్నటువంటి యూబీటీ, రాజ్ ఠాక్రే వీళ్ళ గుండాగర్దినే చూశారు కానీ గతంలో ఉన్నటువంటి అది చూడలేదు వాళ్ళు. అందుకని దాన్ని తిరస్కరిస్తున్నారు. వీళ్ళ అనుభవం ఆధారంగా వీళ్ళు వాళ్ళకి ఓటేస్తారు. సర్వేలో కూడా మనం చూసామంటే కనుక 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు కూడా కొద్దిగా ముగ్గు మనకు యూబీటీకే చూపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకా బాలాసాహెబ్ ఠాక్రే మీద ఉన్నటువంటి గౌరవం అది కొంత కనిపిస్తుంది. 39% బహుశా యూబీటీకి వస్తున్నాయి, 36% బీజేపీకి వస్తున్నాయని చెప్పేసి ఈ సర్వే చెప్తాం ఎగ్జిట్ పోల్స్. కాబట్టి ఆ దృష్టిలో చూడాలి. దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా షిఫ్ట్స్ జరుగుతున్నాయి. కీలకంగా కమ్యూనిస్ట్ పార్టీలు కంప్లీట్ గా అక్కడ వాళ్ళు తుడిచిపోట్టుకుపోయారంటే దాని అర్థం ఏంటి, వీళ్ళ రాజకీయాలు, ఈ నెగిటివ్ రాజకీయాలు కూడా ప్రజలు తిరస్కరించారు. ధనం ఉంది, వీళ్ళ ధనం మీద ఓట్లు వేస్తున్నాయి, చాలా అనాలిసిస్ ఇస్తారు వీళ్ళు. కానీ అక్కడ నిజంగా ముంబైలో ఉన్నటువంటి పరిస్థితికి వీళ్ళు ఘనమైన విజయం రావాలి. ఎందుకంటే అక్కడ ధనం వ్యత్యాసం చాలా ఉంది, వెల్త్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అంబానీ లాంటి వాళ్ళు, అటిల్లా లాంటి వాళ్ళు, వేల కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకోగలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వారు చాలా తక్కువ జీతాలు ఉండి ఏదో వాళ్ళ దినం గడిచిపోతే చాలా అనుకున్నటువంటి పేద ప్రజల సంఖ్య విపరీతంగా ఉంది. ఇంత గ్యాప్ ఉన్నప్పుడు వీళ్ళు ఎంకరేజ్ చేసుకుని ఉండాలి కదా. వీళ్ళ యూఎస్పీనే వీళ్ళ మీద ఓటర్ బేస్, ఇంత పెద్ద ఓటర్ బేసు, పేదరికంలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేసుకోలేకపోతున్నారంటే కనుక అది వాళ్ళ వైఫల్యం. ఏదో హిందుత్వ, ఆర్ఎస్ఎస్, తర్వాత మనకు ఏదో వీళ్ళ ధనంతో వీళ్ళు కొనుక్కుంటున్నారు, ఇవి చాలా ఈజీగా చేయండి స్టేట్మెంట్స్. కానీ వీళ్ళ మొత్తం యూఎస్పీనే ఒక బైనరీ, ఒక పీడించేవాడు ఉండాలి, పీడితుడు ఒకడు ఉండాలి. పీడితుడిని మేము ఆదుకుంటామన్నటువంటి ఒక పాలిటిక్స్ వీళ్ళు ఇంతకాలం చేశారు కాబట్టి అది ఫ్లాప్ అయింది. ప్రజలు పాజిటివ్ పాలిటిక్స్ చూడబోతున్నారు. కమ్యూనిస్టులకు ఎక్కడ కూడా పాజిటివ్ పాలిటిక్స్ ఉండదు, వీళ్ళకంతా నెగిటివ్ పాలిటిక్స్ ఉంటాయి. దాన్ని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఈ ట్రెండ్స్ మనం చూస్తున్నాం. పాజిటివ్ పాలిటిక్స్ తీసుకొచ్చే వాళ్ళని వాళ్ళు పట్టం కడుతున్నారు. సరే, ఫ్రీ బీస్ అంటారా, అందరికి ఇచ్చారు. మనకు రేవంత్ రెడ్డి ఫ్రీ ఇచ్చాడు, తర్వాత మనకు అక్కడ సిద్ధరామయ్య స్త్రీలకు, మహిళలకు ఫ్రీగా ఇచ్చాడు. అలాగే మనకు బీహార్ లో ఫ్రీగా ఇచ్చారు, ఇక్కడ కూడా వాళ్ళు 2000 రూపాయలు ఏదో మహిళలకు ఇచ్చారు. సో ఈ ఫ్రీబీ పాలిటిక్స్ అన్ని పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ఏదో దాని వల్లనే వీళ్ళకి ఓట్లు వచ్చాయనడానికి వీల్లేదు. యూబీటీ అటువంటి ప్రామిస్ లో వాళ్ళు కూడా చేశారు, మేము సత్తాలోకి వస్తే నేను చేస్తాను వాళ్ళు కూడా చెప్పారు. ఇంతకాలం శివసేనకే పట్టం కట్టినటువంటి ముంబై ఈరోజు వాళ్ళని కంప్లీట్ గా తిరస్కరిస్తోందంటే దాని వెనకాల ఉన్నటువంటి అర్థం చేసుకోవాలి. ఈ ఎగ్జాక్ట్ పోల్స్ లో చూడవలసింది ఒకటే అంశము, శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి, శివసేన షిండే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయనేది చూడాలి. బహుశా ఉద్ధవ్ ఠాక్రేకి 4 సీట్లు ఎక్కువ వచ్చాయంటే కనుక ఇంకా లాస్ట్ ఫేజెస్ లో ఉన్నాడు. కానీ శివసేన మనకు షిండే యొక్క పార్టీ కంటే ఇంకా వాళ్ళకి కొంత సపోర్ట్ బేస్ ఉంది అని అనుకోవాలి. అంతకంటే పడిపోయిందంటే ఇంకా ఆ పదాలను వెళ్ళిపోయినట్టే మనం అర్థం చేసుకోవాలి. బాలాసాహెబ్ ఠాక్రే హిందూ కన్సాలిడేషన్ నుంచి మైనారిటీ ఓట్ల ఆధారంగా గెలిచేటువంటి పరిస్థితికి ఈరోజు తెచ్చుకున్నాడంటే వాళ్ళ పాలిటిక్స్ ఏంటో ఆయన తెచ్చుకున్నాడా, బీజేపీ తెచ్చిందా సార్? ఆయన తెచ్చుకున్నారా, ఠాక్రే బ్రదర్స్ తెచ్చుకున్నారా, లేకపోతే బీజేపీ తెచ్చిందా? ఈ రకమైన పరిస్థితి బీజేపీ కల్పించిందా శివసేనకి? ఇప్పుడు రెండో అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకవేళ మీరన్నట్టు షిండే వర్గం కనుక ఠాక్రే వర్గం కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకునే పని అయితే నెక్స్ట్ ఎలక్షన్స్కి షిండే వర్గం ఉండకపోవచ్చేమో. అంటే ముంబై ఒకటి షిండేకి ఉన్నటువంటి ఠానే, చాలా ప్రాంతాల్లో షిండే చాలా పవర్ఫుల్, ఆయనకు ఉన్నటువంటి శక్తి ఆయనకు ఉన్నది. ప్లస్ ఈ రోజు శివ సైనికులోనే అర్థమైపోయింది కదా, కాంగ్రెస్ సమర్థిస్తూ చీఫ్ మినిస్టర్ అయ్యాడంటే వాళ్ళలో ఎంతటి నిరుత్సాహం ఉంది వాడికి. బాలాసాహెబ్ ఠాక్రే వీడియో చాలా వైరల్ అయింది. ఒకవేళ నేను కాంగ్రెస్ తో కలిసి సత్తాలోకి వచ్చేటువంటి పరిస్థితి వస్తే శివసేన నేను డిజాల్వ్ చేస్తాను అన్నాడు. కాంగ్రెస్ తో నేను చేయగలిగినంత దౌర్భాగ్య పరిస్థితి మాకు రాకూడదు అని చెప్పాడు. దాన్ని కంప్లీట్ గా వమ్ము చేసి ఈయన కాంగ్రెస్ తోనే కలిసేసరికి శివసైనికులోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. అందుకనే రమారమి 60-65% శివ సైనికులందరూ కూడా ప్రత్యామ్నాయానికి వెళ్ళిపోయారు. షిండే మీద ప్రేమ కాదు, ఉద్ధవ్ ఠాక్రే చేస్తున్నటువంటి బాలాసాహెబ్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలిటిక్స్ ని వాళ్ళు తిరస్కరించి ప్రత్యామ్నాయంగా వెళ్ళారు. షిండే మీద ప్రేమ కాదు, రేపు షిండే తీసేది ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు వాడు. కానీ వాళ్ళకి వాళ్ళకి అక్కర్లేదు. బాలాసాహెబ్ కుమారుడైనా కానీ కూడా బాలాసాహెబ్ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా నేను పనిచేస్తున్నాడు అన్నటువంటిది శివ సైనికులోనే ఇది వచ్చింది, ముసలం పుట్టింది. కాబట్టి ముంబైలో వాళ్ళకి చాలా స్ట్రెంత్ ఉండింది.
శివ సైనికులకి మిగతా ప్రాంతాల కంటే కూడా చాలా ఎక్కువ రైట్ ఉంది. అండి. రామ్మోహన్ గారి అది దగ్గరికి వెళ్దాం ఒకసారి. రామ్మోహన్ గారు, సో మీరు చాలా ఎక్స్టెన్సివ్గా డీటెయిల్గా సర్వే క్యారీ అవుట్ చేశారు. శివసేన మేజర్ అబ్జర్వేషన్ ఏంటంటే శివసేన లాస్ట్ ఇట్స్ హిందూ బేస్, స్లోగా మైనారిటీస్ని అపీస్ చేసుకుంటూ కేవలం మైనారిటీ ఓట్ల మీదే ఇప్పుడు రేపు ఇవాళ తెచ్చుకోబోయే 52, 53 సీట్లు కూడా అచ్చంగా ముస్లిం ఓటు బ్యాంకు తోటే తెచ్చుకోబోతోంది. శివసేన తన డెమోగ్రఫీని తనే మార్చుకుంది. శివసేన నిజమేనంటారా? ముస్లిం ఓట్స్ తో రావట్లేదండి. అంటే మా అబ్జర్వేషన్ మేము చూసింది ఏంటంటే ముస్లిం ఓట్స్ మెజారిటీ మేము చూసింది కాంగ్రెస్ తోనే ఉన్నట్టు కనిపించారు మాకు ముస్లిం ఓటర్స్. మరాఠా ఓటర్స్ మెయిన్లీ కొన్ని పాకెట్స్ ఉన్నాయి వీళ్ళకి. మరాఠా ఓటర్స్ ఇంకా శివసేనతోనే ఉన్నారు. వాళ్ళు జనరల్ గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాజ్ ఠాకరే గారి పొలిటికల్ ఫ్యూచర్ అంత పెద్ద ఏమి బ్రైట్ గా కనిపించట్లే. రాజ్ ఠాకరే ఆయన జనాలు అనేది ఏంటి, ఆయన మనిషి మంచివాడే, కానీ ఆయనతో ఉంటారు కదా వాళ్ళు, ఆయన కలవనివ్వరంట, ఏం పనులు జరగనివ్వరంట. అందుకని ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ ఉంది ప్రజల్లో అక్కడ. ఇంకా ఈ మధ్యన కొన్ని ఇష్యూలు తీసుకొచ్చారు కదా, ఏంటి గిగ్ వర్కర్స్ మీద కానీ మరాఠీ మానుష్ అని కానీ, అవి ప్రజలకి నచ్చట్లే. ఇప్పుడు కమ్యూనిజం ఎందుకు తగ్గిపోతుంది, పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇంతకుముందు మనం చూసిన ఎకనామిక్ కండిషన్స్ కానీ పూర్ ప్రజలకి మనం 15 సంవత్సరాలు చూస్తే చెప్పులు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు అట్లీస్ట్ మనం 100% పీపుల్కి చెప్పులన్నా వేసుకోగలుగుతున్నారు. ఏమవుతుంది, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది జనరల్ గా ఎకనామిక్ వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నమెంట్ ఇంత ముందు వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత ఉండేవి కాదు, ఫ్రీగా ఇవ్వటం కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మిగతా పరిస్థితుల ద్వారా సిచ్యువేషన్ మారుతున్నాయి. ఇంకోటి ప్రజలు ఏంటి ఫ్యామిలీ పాలిటిక్స్ ని రిజెక్ట్ చేస్తారు, కానీ ఏమవుతుందంటే ద ఫస్ట్ జనరేషన్ అండ్ ద సెకండ్ జనరేషన్ లో చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ ఏంటంటే పబ్లిక్ తో టచ్ ఉంటుంది వాళ్ళకి, దే నో ద పబ్లిక్ రియాలిటీ అండ్ దే నో వాట్ ఈస్ ద పబ్లిక్ పల్స్. అదేమవుతుందంటే సెకండ్ జనరేషన్ కి అవి తెలియదు. మీరు ఏ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మిగతా వాళ్ళందరినీ తీసుకోండి, సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పబ్లిక్ తో టచ్ ఉండదు. దే డోంట్ నో వాట్ ద పబ్లిక్ పల్స్ ఈస్. వాళ్ళని ఎలా చేయాలి, ఏం చేయాలి వాళ్ళకి తెలియదు. అందుకని ఏమవుతుందంటే వాళ్ళ థింకింగే మారిపోతుంది. ఒరిజినల్ ఎవరైతే ఫౌండర్ ఉంటారో వాళ్ళు బాబాసాహెబ్ బాల్ ఠాకరే కానీ వాళ్ళ థింకింగ్, వాళ్ళ అప్రోచ్, ఎలా ప్రజలతో మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి వాళ్ళు వేరు. ఆ విధంగా వీళ్ళు చేయలేరు. ఈయన ఉద్ధవ్ ఠాకరే గురించి జనాల్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. మరాఠీ కమ్యూనిటీలో ఇంతకుముందు ఈయన మంచి పనులు చేశారంట. తర్వాత కోవిడ్ పీరియడ్ లో కూడాను ఈయన జనాలకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ ఏం చేశారంట. కానీ రాజ్ ఠాకరే ఐ థింక్ ఇంకా ఆయనకి, ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు, ఒక 7-8 సీట్స్ వచ్చినాయి లాస్ట్ టైం. అందులో వాళ్ళు కూడా డిసైడ్ చేసి వెళ్ళిపోయారు. ఆయనకి ఏంటంటే దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఆయనకి బీజేపీలో వెళ్ళాలి, కానీ బీజేపీ వాళ్ళు తీసుకోరు. ఇంకెక్కడికి వెళ్ళాలి, దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇంక అందుకనే వాళ్ళ బ్రదర్ తోనే ప్యాచప్ అయిపోయారు. ఆ బ్రదర్ తో ప్యాచప్ అవ్వకపోతే ఇప్పుడు మేము కూడా చూపించేది ఏంటి, ఒక 8 సీట్లు అని చూపిస్తాం. ఎందుకు 8 సీట్లు కూడా ఎందుకు వస్తున్నాయి, సిందే ఏంటి వాళ్ళ ఉద్ధవ్ ఠాకరే కలవబట్టి వస్తున్నాయి. అది కానీ లేకపోతే ఒక్క సీట్ కూడా వచ్చేది కాదు ఆయనకి. ఆయన ఫ్యూచర్ ఈజ్ క్లోజ్డ్. ఇంకొకటి, ఇండియన్ పాలిటిక్స్ లో